అధ్యక్ష ఈ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరానికి మా సోదరుడు కుమ్మం అనిలరెడ్డి గారు శాసనసభ్యులు చెప్పిండ్రు, ఐలయ్య గారు చెప్పిండ్రు, ఇది ఎంతోమంది త్యాగాల పునాదుల మీద నిర్మాణం. ఎంతమంది అంటే నాకు తెలుసు, ఐలయ్య గారు నేను కలిసి పోయినాము, ఎంతమంది పేదలు వాళ్ళ పొట్టగా చిన్న చిన్న షాపులు పెద్దగా రోడ్లు వెడల్పు చేస్తుండే ఇండ్లు షాపులు వేల మంది నిర్వాసితులు అయిపోయినారు. ఈ మాట మనం అందరం ఒప్పుకోవాలి. వేల ఎకరాలు మనం టేక్ ఓవర్ చేసినాం, తక్కువ రేట్లకు తీసుకొని ప్రభుత్వం, కానీ బ్రహ్మాండంగా చేసినాం. కానీ దాంట్లో ఎంతోమంది అదైంది, ఆ బాధ ఉన్నది. కానీ ఇప్పటికి కూడా రాబోయే రోజుల్లో కూడా నష్టపోయిన ప్రజలకు ఏ విధంగా ఆదుకోవాలి, అదేవిధంగా పుణ్యక్షేత్రం టూరిజం స్పాట్గా డెవలప్ చేస్తే రేపు ఫ్యూచర్లో నాకు తెలిసి దాదాపు హరీష్ రావు గారు అంటే 1,00,000 మంది వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి మెట్రో కూడా డైరెక్ట్ గుట్టకేసినా మనకు ప్రాఫిటబుల్ ఉంటుంది. లైన్ మెట్రో ట్రైన్ సపరేట్ లైన్ కూడా గుట్టకేసిన, ఎందుకంటే ఎక్కడో లేదు, హైదరాబాద్ నానుకొని ఉంది, త్రిపులార్ నానుకొని ఉంటుంది. కాబట్టి ఈ గుట్టని కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఒక టూరిజం స్పాట్ లాగా ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా డెవలప్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 1 minute. సార్ తమ ద్వారా ఒక 2 విషయాలు అర్థం కావాలని చెప్తున్నాను.